ఇక ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ పై కేసు రేపో మాపో ఏసీబీ నోటీసులు, దర్యాప్తున గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇప్పటికే అరవింద్ కుమార్ ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ చేస్తా ఉన్నారట. ఇక ఈ కేసు ఫైల్ వస్తుంది కదా, ఇప్పుడు మద్దతు కావాలి కదా, మద్దతు కావాలంటే ఈ సినిమాలను పట్టాలన్నట్టుగా. ఇప్పుడు ఎవరైనా సినిమాలు కూడా దీన్ని సమర్థిస్తే, ఏది 55 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తులను సమర్థిస్తే మీ విలువలే దిగజారిపోతాయి. ఎందుకంటే దొంగలు వేరు, వేరు వేరు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీ చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసింది. కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్ పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. పలు మంత్రులు గవర్నర్లు ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో న్యాయ నిపుణులు అభిప్రాయాలు తీసుకొని ఆయన అనుమతి ఇచ్చేసాడు. ఈ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఒకటే తర్వాయి. ఇప్పుడు ఈ కేసులు బయటకు వస్తా ఉన్నాయి కదా, ఇంట్లో మరి నేను అల్లు అర్జున్ కి మద్దతు చేయకపోతే మరి నాకెవడు మద్దతు చేస్తాడు అట్లా అని ఈ దుకాణం తెరిచిండు అన్నట్టు కేటీ రామారావు గారు. అట్లా దొంగలకు నో ప్రయారిటీ. క్యూ న్యూస్ లో పరిచయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.